హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. అయితే రెగ్యులర్గా అయితే మనం మటన్ కీమాని షాప్లోనే కట్ చేయించుకొని తీసుకొస్తాము. అలా కాకుండా మీరు ఇంట్లోనే కీమాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలానో వీడియో మొత్తం చూడండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. సో దానికోసం ఫస్ట్ మనం ఇక్కడ బోన్లెస్ మటన్ తీసుకోవాలండి. ఖచ్చితంగా బోన్లెస్ మటన్ అయితేనే మనకి మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా గ్రైండర్ జార్లో వేస్తాం కాబట్టి బోన్లెస్ మటన్ని తీసుకోండి. సో ఇలా బోన్లెస్ మటన్ని తీసుకొని జార్లో వేసుకొని ఆన్ ఆఫ్ చేసుకుంటూ కొంచెం మెత్తగా అయ్యే వరకు చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. సో గట్టిగా ఒకేసారి కాకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా చేసుకోండి. మీకు ఇప్పుడు ఇది ముద్దలాగా అనిపిస్తుందండి. కంప్లీట్గా అయ్యే వరకు మీరు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు బయట కట్ చేయించుకున్నట్టే యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మన మెథడ్ అనమాట. మనం బయట కట్ చేయించుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా అవుతుంది. అలా కాకుండా ఇంట్లోనే మనము ఈజీగా చేసుకోవచ్చు. సో దీని ఇంకా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, మళ్ళీ మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాము జస్ట్ ఫ్లేవర్ కోసము. అలా సన్నగా కట్ చేసుకున్న అల్లము, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఇవి వేసుకొని ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. తప్పకుండా ఇలా ఎర్రగా ఫ్రై అయితే మన కీమా అనేది టేస్టీగా వస్తుంది. ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పసుపు, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇది కూడా 1 నిమిషం మంచిగా ఫ్రై చేసుకుందాం నూనెలో. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కీమా, అది వేసుకోండి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇలా ముద్దగా అయ్యింది, ముద్దగా అవుతుందేమో అనుకోవద్దు. సో మీరు కంప్లీట్ వీడియో చూడండి, లాస్ట్లో మీకే చూపిస్తాను. పర్ఫెక్ట్ కీమా రెడీ అయిపోతుంది. ఇక దీనికి తగినంత ఉప్పు వేసి కలిపేసి ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా నూనెలో మగ్గించుకుందాము. సో చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మీకు స్పైసీ తగినంత కారం వేయండి. అలాగే ఒక చిన్న టమాటా వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల పెరుగు వేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక 2 స్పూన్ల పెరుగు వేసి ఇవన్నీ మంచిగా కలిపేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు నూనెలో మగ్గించుకుందాము. సో ఇట్లా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్ పెట్టుకుందాము. సో చూసారు కదా, ఇప్పుడు ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ప్రైస్ తక్కువగా పడుతుంది. అలాగే ఫ్రెష్గా మనం మటన్ తీసుకొచ్చుకుంటాం కదా, ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఒక 5-6 విజిల్లకి మూత తీసేసి ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల కొబ్బరి మసాలా, ఇది నేను చాలా వీడియోలో చూపించానండి. ఎవరైనా వీడియో చూడకుంటే పైన లింక్ కనిపిస్తుంది కదా, జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేయండి, మీకు ఆ కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. సో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు కొబ్బరి మసాలా వేసిన తర్వాత మీకు ఒకవేళ మటన్ ఇంకా ఉడకలేదనుకోండి, కొన్ని నీళ్లు వేసి మూత పెట్టండి. నేను ఇంకొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి మళ్ళీ ఒక 2 విజిల్లు మూత పెడుతున్నాను. సో చూసారు కదా, మూత పెట్టి తీసి మీకు చూపిస్తున్నాను. అచ్చం ఇంకా కీమా మనం బయట కట్ చేయించుకున్నట్టే అయ్యింది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.